తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో పాలమూరు ప్రాజెక్టులపైన అత్యధిక నిధులు విడుదల చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర బడ్జెట్లో పాలమూరు ప్రాజెక్టుకి గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ నిధులు? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన విషయం అందరికీ తెలుసు. పనికిరాని కాళేశ్వరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆగమేఘాల మీద పూర్తి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను చతికిలబడేసి బడ్జెట్ సపోర్ట్ లేకుండా ఫండ్స్ ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేసింది. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా దాని డిజైన్లు మార్చి ప్లేస్ను మార్చి గందరగోళంలో పడేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు రాక ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లు చేసి పాలమూరుకు ద్రోహం చేసిన చరిత్ర ఈరోజు అందరూ గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని దాంట్లో ఉన్న బాటిల్ నెక్స్ అన్నింటినీ వెతికి పట్టుకొని క్లియర్ చేస్తూ ఉంది. ముఖ్యంగా రిహాబిలిటేషను, R&R ప్యాకేజెస్, భూమికి పరిహారం ఇవ్వడం, ల్యాండ్ అక్విజిషన్స్, వీటన్నిటికీ డబ్బులు కేటాయించకుండా ప్రాజెక్టులు ముందుకు రావు. అలాగే ఉద్దండాపూర్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గుండెకాయ. సో ఉద్దండాపూర్ ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్కు డబ్బులు ఇవ్వకుండా, వాళ్లకు రీసెటిల్మెంట్కు ప్యాకేజ్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు ముందుకు పోదని తెలిసే వాళ్లకు మంచి ప్యాకేజ్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని తీసి వేరే దగ్గర రీసెటిల్మెంట్ చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఉన్న అన్ని ప్రక్రియలను కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో చాలా తొందరగా పూర్తి చేస్తాం. మాకు కమిట్మెంట్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ప్రజలకు మాట ఇచ్చినాం. ఖచ్చితంగా ఈ జిల్లాను, అధమ స్థానంలో ఉన్న జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకుపోతామని చెప్పి మా అందరు ఎమ్మెల్యేలు కూడా గట్టి కంకణబద్ధులమై పనిచేస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్సే కాకుండా విద్య విషయంలో కూడా మహబూబ్ నగర్కు టాప్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక కాలేజీలను తీసుకొస్తూ ఉన్నాం. అలాగే స్కూల్స్ని బాగు చేస్తూ ఉన్నాం. కొత్త ఇన్స్టిట్యూట్స్ని తీసుకొస్తూ ఉన్నాం. జూనియర్ కాలేజీలు పెడతా ఉన్నాం, డిగ్రీ కాలేజీలు పెడతా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా పెడతా ఉన్నాం. మన యువత చదువుకున్న తర్వాత ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఉద్యోగానికి అర్హత సంపాదించాలి. పాలమూరు జిల్లా హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్గా ఉండాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వారి బాటలో ఎమ్మెల్యేలు మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 5-6 సంవత్సరాల్లో పాలమూరు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది, ఎడ్యుకేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది, అలాగే హరిత విప్లవాన్ని కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. దానికోసం ఈ బడ్జెట్లో అన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందో అవన్నిటికీ కూడా ఫండ్స్ ఇస్తూ ఉన్నాం. గతంలో లాగా పేపర్ మీద పెట్టి లాస్ట్ మినిట్ ట్రాన్స్ఫర్ చేయడం ఉండదు. ఖచ్చితంగా దేనికి ఎంత కావాలనో రియలిస్టిక్ అంచనాలు వేసుకున్నాం. దాని ప్రకారంగానే అలాట్మెంట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు కేటాయించినటువంటి పాలమూరు ప్రాజెక్టుల నిధులన్నీ కూడా గత ప్రాజెక్టులకు బకాయిలు చెల్లించడానికే సరిపోతుంది తప్ప పనులు చేయడానికి, పూర్తి చేయడానికి కాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలకు బడ్జెట్ మీద అవగాహన లేదు, ఫైనాన్షియల్ పొజిషన్ మీద అవగాహన లేదు. ఎంతసేపు కేసీఆర్ చెక్కభజన చేసుడు తప్ప కేసీఆర్ ఈ 10 సంవత్సరాల్లో పాలమూరుకు చేసిన ద్రోహము, తెలంగాణకు చేసిన ద్రోహము ఏ ఒక్కరికి అర్థమైనా ఆ పార్టీలు ఎవరు ఉండరు. ఈరోజు ఎప్పుడు కూడా బడ్జెటరీ సపోర్టుతో పాటు నాన్ బడ్జెట్ సపోర్టు కూడా ప్రతి ప్రాజెక్టు మీద ఉంటుంది. బడ్జెట్ సపోర్ట్ కొంత చేస్తాము, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి లెండింగ్ చేయడం లేదా ఇంకా ఫండ్స్ రేజ్ చేసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది. ఏ బడ్జెట్ సపోర్ట్ తోటి నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద పెట్టిను అంటే కొద్దిగా కూడా ఎవరు చదువుకోరు, ఎవరికి ఆ ఫైనాన్సెస్ గురించి తెలియదు. బడ్జెట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనే విషయం వాళ్ళకి అవగాహన లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క మోటార్ స్టార్ట్ చేసి 90% పూర్తయిందని చేతులు దులుపుకున్న వాళ్ళకి ఏం మాట్లాడడానికి కూడా అర్హత లేదు. ఈరోజు పాలమూరును నట్టేట ముంచిన చరిత్ర ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులది. కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా లేని వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా 10 సంవత్సరాలు వెలగబెట్టిరు కాబట్టే ఈరోజు పాలమూరు ఇట్లా వెనకబడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లా లేరు. ఏ విషయమైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా వెళ్ళి సమస్యలను చెప్పుకునే వెసులుబాటు, అవకాశం మాకుంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిధులు పాలమూరుకు అన్ని నియోజకవర్గాలకు వస్తూ ఉన్నాయి. అంటే ఒకటి, ఇప్పుడు పాలమూరు ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులకు ఇప్పటికే నిధులు తక్కువైపోయినాడు బీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరోవైపు కూడా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్తగా చేర్చారు. ఎందుకు దాన్ని చేర్చారు అనేటువంటిది ఒక చర్చ కొనసాగుతుంది. దీనిపైన ఏమంటారు? ఎందుకు చేర్చారు అంటే
కొడంగల్ తెలంగాణలో భాగం కాదా? కొడంగల్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్ ప్రాంతాలకు నీళ్లు రావద్దా? నీళ్ళు ఎంతసేపు గతంలో కల్వకుర్తి ఉన్న ప్రాంతానికి, గతంలో ఆర్డీఎస్ ఉన్న ప్రాంతానికి నీళ్లు రావాలన్నా? అట్లా కాదు కదా. జిల్లాలో ఎక్కువ భాగం రెయిన్ షాడో ఏరియాలో ఉంటుంది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా. కరువు కాటకాలతోటి ఇన్ని సంవత్సరాలు బాధపడ్డది. ఈరోజు వలసలు కూడా ఎక్కువ వెళ్ళేది నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంతమే. కాబట్టే పాలమూరు, రంగారెడ్డి నుంచి నీళ్లు రావు అక్కడికి. ఎందుకంటే మొత్తం డిజైన్ మార్చేసిరు కదా. జూరాల నుంచి వచ్చే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టుంటే ఈ పాటికి కొడంగల్, మక్తల్, నారాయణపేట సస్యశ్యామలం అవుతుండే. కానీ ఆ పని చేయలే. కాసుల కోసము, కకృతి కోసము, కమిషన్ల కోసము దాన్ని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టింది. ఆ మోసము, ఆ దగా చేసినందుకు కాబట్టి ఈరోజు కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తేనే అది పాలమూరు ఎక్స్టెన్షన్ అవుతుంది. మొదలు ఒరిజినల్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గదే. దాన్ని కింది మీదకి చేసి కక్కుర్తి పడి కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయిపోయి ఈరోజు తెలంగాణ నట్టేట ముంచింది. కాబట్టి వాటిని సరిచేసే కార్యక్రమం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడున్న ఆయకట్టుకు ఇప్పుడున్న ఏదైతే ఆలోచన చేస్తుందో దానికి ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ చేయడం, తర్వాత పశ్చిమ మహబూబ్ నగర్కి దానికి ఇంకో ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది వివేకవంతులు చేసే పని. ఆ పనిని మేము చేస్తూ ఉన్నాం. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు అత్యధికంగా కేటాయించాము. అయితే ఈ నిధులన్నీ కూడా చిత్తశుద్ధితోటి పాలమూరు ప్రాజెక్టులన్నిటి కూడా క్లియరెన్స్ చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా అటు గత బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బడ్జెట్లో కేటాయించిన నిధులపైన కూడా ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేవలము అటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరులో భాగమే. పాలమూరులో కూడా ఈ యొక్క నిధులు కేటాయించి పాలమూరులో ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.